హాయ్ అండి, ఎట్లున్నారు మనోళ్ళందరూ? ఈరోజు టమాటా చారు కందిపప్పు వేసి చూపిస్తా. టమాటా చారు చేసి చూపిస్తా. మన తెలంగాణ వంటలు అందరూ బాగున్నారుగా? ఇక స్టవ్ ఆన్ చేసుకున్నా, గిన్నె పెట్టేసిన. ఫస్ట్ వచ్చేసి పల్లి నూనె మనకు కావలసినంత వేయండి గిన్నెలో. ఆయిల్ మంచిగా వేడికి కావాలి. కొత్తగా వేసేటోళ్ళు అయితే భయపడకండి. ముందుగానే కందిపప్పు ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్న. 4 విజిల్లు పెట్టిన, ఉడికింది. ఇప్పుడు మనకు ఆయిల్ వేడవుతుంది. జీలకర్ర, ఆవాలు, మంచిగా చిటపట అన్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి, తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసిన వేసుకున్నాం. తర్వాత కరివేపాకు, ఇదంతా మంచిగా ఒకసారి కలపాలి. ఒక స్పూను సాల్ట్, హాఫ్ స్పూను పసుపు, ఒకసారి బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును దీనిలో వేసుకోవాలి. ఒక గ్లాసు పప్పు మంచిగా ఉడకబెట్టిన, 4 విజిల్లు పెట్టి ఉడికించిన. గ్లాస్ కందిపప్పు, మా సారు టమాటా చారు తినడాట, అందుకోసం కొన్ని వాటర్ను యాడ్ చేసిన. కందిపప్పు టమాటా చారు. ఇప్పుడు మనకు హాఫ్ స్పూను కారం వేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర ఆకు, ఇప్పుడు మనకు పప్పు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసిన. ఇక ఇక్కడ కుక్కర్ పెట్టిన. కుక్కర్లో ఒక చెంబుతోని గ్లాస్ తోటన్న తీసుకోండి ఫుల్గా వాటర్.
వాటర్లో మనం చింతపండు కొంచెం కడిగి పెట్టుకున్న వేస్తున్నా. ఈ టమాటాలు కొంచెం ముక్కలు కట్ చేసి వేస్తా. ఇప్పుడు ఈ వాటర్ చింతపండు వేసినాం కదా కుక్కర్లో. టమాటాలు 3 కట్ చేసిన, ఈ ముక్కలు కూడా వేసిన. ఇప్పుడు మనకు కుక్కర్ ఖాళీ ఉంది కదా, పప్పు ఉడకబెట్టిన, రైస్ అయింది. ఇదే కుక్కర్కు మూత పెడతా. ఒక విజిల్ తీసుకుంటే అయిపోతుంది, మెత్తగా ఉడుకుతుంది. కుక్కరు మూత పెట్టిన, ఇక విజిల్ రావాలి. ఒక విజిల్ వచ్చినాక కొంచెం చల్లగా అయినాక తాలిబెట్టుడు చూపిస్తా. చూడండి, ఇక టమాటా చారుకు టమాటాలు చింతపండు ఉడికింది. ఒక్క విజిల్ పెట్టిన, స్టవ్ ఆఫ్ చేసిన. కొంచెం చల్లారాలి. చల్లారినాక తాలింపు పెడతా. కావాల్సినవి జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొంచెం బియ్యపిండి, నువ్వుల పిండి, పల్లి పిండి, ఉప్పు, కారం, ఉప్పు, మసాలా, కారం, పసుపు డబ్బాలు రెడీ పెట్టేసిన. కలియమాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఎల్లిపాయ, ఆయిల్. అదొక మనకు 5 మినిట్స్ అయితే చల్లగా అవుతుంది. చల్లగా అయినాక చూపిస్తా. టమాటా చారుకు పప్పు గుత్తితోటి మెల్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే వేడి ఉంది కదా, చేయి పెట్ట రాకుండా ఉన్నది కాబట్టి ఇట్లా మెల్ట్ చేస్తున్నా. మనం పప్పు దాంతో మెల్ట్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఈ గిన్నెలకు వడబోసుకోవాలి. ఇప్పుడు మనం చారు పిసికి పెట్టుకున్నాం, అది రెడీ ఉన్నది. ఈ విధంగా 3 టమాటాలు, కొంచెం చింతపండు. ఇక స్టవ్ పైన గిన్నె పెట్టిన, గిన్నె వేడవుతుంది. మనము తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, ఆవాలు, మెంతులు. ఫస్ట్ గిన్నె పెట్టిన, ఆయిల్ వేసిన, ఆయిల్ వేడవుతుంది. జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ కలిపి వేసుకుంటున్నా. ఎల్లిపాయలు కట్ చేసిన, కరివేపాకు, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిగడ్డ కట్ చేసేసిన. ఇప్పుడు మనకు ఇది గోలిన తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. మనకి ఎప్పుడైనా ఫుల్గా తినాలని ఉంటే ఇట్లా వేసుకోవాలి. ఇక సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూను పసుపు. మీ ఎక్కువ వేసుకున్నారనుకో దాన్ని బట్టి ఎక్కువ వేసుకోవాలి. పసుపు కానీ, కారం, ఉప్పు అన్నీ. నేను కొంచెమే వేసుకున్నా కాబట్టి కొంచెమే చూపిస్తున్నా. బాగా మందికి అయితే, చాలా మంది ఉన్నారు అనుకోరు, ఒక 10 మంది, ఇట్లా 15 మంది ఉంటే 1/2 కిలో టమాటాలు ఉడకబెట్టుకోవాలన్న చింతపండు వేసి చేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ టమాటాలు
రసం తీసి పెట్టిన కదా టమాటా చింతపండు చారు ఇలా పోస్తున్నా పులుసు. కొత్తిమీరాకు, కొద్దిగా కారపొడి, కొద్దిగా ధనియాల పొడి. మనం ముందే పెట్టుకున్నాం ఇక్కడ నువ్వుల పొడి, పల్లి పొడి, బియ్యం పిండి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి, థిక్నెస్ మంచిగా ఉంటుంది. ఇది ఒకసారి కలుపుదాం. తొందరగా ఈజీగా అవుతుంది కానీ టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. ఇట్లా కొన్ని వాటర్లా మంచి కలిపి వేసుకోవాలి. వేసుకుంటే బాగా వాటర్ వాటర్ ఉండదు అన్నట్టు, చారు మంచి తిక్కుగా ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయి, తొందరగా వేసుకోవచ్చు. వాటరు పులుసు మసులుతుంది, మసిలేటప్పుడు ఇది వేసుకోవాలి. అంతే. ఇది ఇప్పుడు ఇంకొకసారి మసలాలి మంచిగా. నేనైతే కనవలేదు, చూడు ఇట్లా అవన్నీ పడుతున్నాయి, అయిపోయి అనేది మంచిగా చారు రెడీ, పప్పు రెడీ. కందిపప్పు టమాటా చారు ఈ విధంగా చేసుకోండి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. రైస్, టమాటా చారు, పప్పు. చూడండి ఎట్లా తిక్కు ఉన్నది, తిక్కుగా. ఇక మొత్తం చారు ఇదే, టమాటా చారు వేసుకోండి. ఒక గుప్పడంతా ఫస్ట్ ఇది చారుతోటి ఇద్దాం ఏ విధంగా ఉన్నదన్నది. ఓన్లీ చారుతోటి తిందాం. సూపర్ ఉన్నది. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి, నేను చూపించిన విధంగా. ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఎక్కువ వేసుకోండి, టమాటాలు ఎక్కువ వేసుకోండి, ఇంత
కూడా కలుపుతున్నాం. మనకి ఏం లేకున్నా అని ఉట్టి టమాటా చారుతో కూడా తినచ్చు కలుపుతుంది. సూపర్ ఉన్నది.